బాగుందండి. బాగుంది అంటే ఏముంది స్పెషల్, ఏం స్పెషాలిటీ ఏముంది? చెప్పకూడదు, చూడాలి, చూస్తే ఎస్ ఇట్ ఇస్ రావ్ బహదూర్ అయితే నాకు బాగా నచ్చింది మూవీ. అయితే ఇదే అందరికి అర్థమయ్యే మూవీ కాన్సెప్ట్ అయితే కాదు ఇది. మ్యూజిక్ బాగుంది, సంచారి సాంగ్ చాలా బాగుంది. అంటే మామూలుగా నాకు టీవీలో వింటున్నప్పుడు అంత ఎక్కలేదు, బట్ విజువల్ గా ఇట్ వాస్ రియల్లీ గుడ్ అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ వాస్ క్యూట్. బాగుందన్న, గుడ్ స్టోరీ టెల్లింగ్, నచ్చింది సినిమా, బాగుంది. నాకు అది ఏంద్రాపై సినిమా ఇట్లా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో రావ్ బహదూర్ వాళ్ళ సెకండ్ కొడుకు వచ్చినప్పటి నుంచి మూవీ అయితే నాకు చాలా కనెక్ట్ అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది. నాకు సినిమా చాలా సూపర్ హిట్ గా ఉంది. అసలు ఆ పాత్రలు చేయడం అంటే అన్ని పాత్రలు చాలా బాగా చేస్తారు. సత్యదేవ్ ఎవరి గ్రీన్ ఎప్పుడు ఆయన మూవీస్ అయ్యైనా కానీ మూవీ అంతా కొత్తగా ఉంది, బాగా నచ్చింది. మొత్తం ఫ్యాంటసీ కింద ఉంటది కానీ సూపర్ అండి. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ డిఫరెంట్ రోలింగ్ కాదండి, అంటే అది ఏజ్ బాగుంది. సినిమా చూడాలి, చూసేది తెలుసు. అంటే బాగా మీకు ఓవరాల్ ఏ సీన్ అంటే బాగా నచ్చింది? క్యారెక్టర్స్ ఎవరి బాగుంది సినిమా? హీరో గారి క్యారెక్టర్ ఇంకా హీరో గారి క్యారెక్టర్. ఓకే, వెంకటేష్ మహాగారిది ఎట్లా అనిపించింది? డైరెక్టర్ వర్క్ బాగుందా? బాగుందండి. అంటే బాహుబలితో పోల్చారు. రెండో సినిమా మూడో సినిమా కదా, ఆయన కరెక్ట్ గా సూట్ అయ్యారు. దాంట్లో పర్ఫెక్ట్ అనిపించిందా మీకు యాక్టింగ్? బాగుంది. బాహుబలితో పోల్చారు. కష్టం. చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాలో ప్లస్ ఏంటన్నా? సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ వెంకటేష్ మహా స్టోరీ టెల్లింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అందరు సాటిస్ఫైడ్. సో ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. కాదన్న, వెంకటేష్ మహా గారు కమల్ హాసన్ తో పోల్చారు సత్యదేవ్ గారిని. అవన్నీ పక్కన పెడదాం అన్న. సత్యదేవ్ లా చూస్తే బాగుంది. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ప్రతి ఒక్క జీవితంలో నడిచేదే ఒక అనుమానం అనే భూతము. నాకైతే ఇప్పుడు మన హాలీవుడ్ ఫిలిమ్స్ ఇట్లా తీస్తేనేమో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మన తెలుగు మన ఇండియాకి వస్తే మన ఇండియన్స్ ఇంత మంచి ఫిలిం తీసిరని చెప్తే అప్రిషియేట్ చేయాలి. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. సత్యదేవ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్, చాలా మంచి అనిపించింది. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టము. సత్యదేవ్ గారు అయితే జీవించేసారు. మూవీ మాత్రం జెన్యున్ గా చెప్తున్నా, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు వెళ్ళిపోవద్దు, సెకండ్ హాఫ్ వేస్ట్ చేయరు. సెకండ్ హాఫ్ సాంగ్స్ బాబుది అయితే బాగుంది. బాబు ఏదైతే సాంగ్ ఉందో అది హీరోయిన్ గారు పర్ఫార్మెన్స్ ఓకే. అవునవును, యాప్ట్ క్యారెక్టర్ యాప్ట్ అనిపించింది నాకైతే. మూవీ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకూరి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉంటది. ఆ కనెక్ట్ అనేది మీకు ఒక మెసేజ్ అనేది మన డైరెక్టర్ గారు ఇస్తారు. చాలా మంచి అనిపించింది నాకైతే. బాహుబలితో కాదు, లేదు సెకండ్ హాఫ్ కనెక్ట్. నేను అదే అంటున్నా, ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్ లో బాబు వచ్చినప్పటి నుంచి మీకు అనేది కనెక్ట్ అవుతారు. మూవీ చాలా మంచి అనిపించింది నాకైతే. ఓవరాల్ గా రేటింగ్ ఇయ్యా నేనైతే సెకండ్ హాఫ్ అయితే సాటిస్ఫై. థ్యాంక్ యూ. ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. బట్ ఆమె పాత్ర తక్కువ ఉంది, కంప్లీట్ గా ఒక రూమ్ కే ఉండేయడం. అండ్ వెంకటేష్ మహా గారు ఆయన కూడా చిన్న పీక్ పాత్ర చేశారు, ఆయనది కూడా బాగుంది. బట్ స్క్రీన్ ప్లే మనకు కొత్తగా ఉంటుంది అని చెప్పి మన కొత్తదనానికి అలవాటు చేసేటప్పటికి రొటీన్ అనిపించింది. నాకు కొత్తదనం ఏమి అనిపించలేదు. కనిపించారు అంటే ఆ వర్షన్స్ ఉన్నాయి కానీ ఆ వర్షన్స్ సాటిస్ఫైడ్ గా లేదు. పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ పీక్ క్లైమాక్స్ తప్ప మిగతా సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు. కోర్ ఎలిమెంట్ అని చెప్పుకునే ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. స్క్రీన్ ప్లే బాగుంది అంతే, అంతవరకే. బట్ వన్ టైం వాచబుల్ అని చెప్తా, మళ్ళీ రిపీట్ మోడ్ లో చూసే సినిమా అయితే కాదు. కమల్ హాసన్ గారితో పోల్చారు అనేది నాకు అది ఓకే అన్న, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ అని చెప్తాం కదా మనం. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయాలంటే కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు, సూర్య గారు, సో ఈయన కూడా అదే కోవలోకి వస్తారు. అంటే సత్యదేవ్ విల్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్. సో ఆ వాళ్ళతో కంపేర్ చేసే స్టేజ్ అయింది. ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆయన కానీ నాకు ట్రైలర్లోనే ఆయన పెర్ఫార్మెన్స్ చూసి థియేటర్లో ఇంకెలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఆయన పెర్ఫార్మెన్స్ సాటిస్ఫైడ్, అవుట్ అండ్ అవుట్ సాటిస్ఫైడ్ ఆయన పెర్ఫార్మెన్స్కి. బట్ ఫస్ట్ ఆఫ్ వాజ్ బిట్ ల్యాగ్ ఎందుకు అంత స్ట్రెచ్ చేశారు అనేది. అండ్ సెకండ్ హాఫ్ కన్విన్సింగ్ ఉంది, క్లైమాక్స్ బాగుంది. 5 out of పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అండ్ క్యారెక్టరైజేషన్స్ బేస్ చేసుకుని 2.
ఇలాంటి సినిమా కనెక్ట్ అవుతుంది తెలుగు వాళ్ళకంటే చెప్తారు. అవుతుంది అన్న, అవుతుంది. అంటే అదే చెప్తున్నా, ఓటీటీలో వస్తే ఎగబడి చూస్తారేమో కానీ థియేటర్లో వన్ టైం వాచబుల్ అని వదిలేస్తారు. సినిమాని బాహుబలితో కూడా పోల్చడం జరిగింది గతంలో, ఏం చెప్తారు? బాహుబలితో కంపేర్ చేసే సినిమా కాదన్న. బాహుబలి ఇప్పుడు రాజమౌళి గారు ఆయనే మళ్ళీ బాహుబలిని తీలేపోతున్నారు. ఆయన కూడా వాస్ ట్రైంగ్ టు, బట్ అవ్వట్లా. ఇంకా ఎలాంటి సినిమాలు చేసి బాహుబలితో కంపారిజన్ అంటే వద్దు. అది వేరు, ఆ స్టాండర్డ్స్ వేరు. బట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, గుడ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉండడం జనాలకు ఉంది. అంటే దాన్ని ఏమన్నా ట్రిమ్ చేసి ఇంకా కొంచెం క్రిస్పీగా చేస్తే ఇట్ షుడ్ బి కంటెంట్ ఆఫ్ 2 hours లో క్లోజ్ అయిపోయే సినిమా. 2 hours 40 minutes అక్కర్లా. దాదాపు అంటే డైరెక్టర్ గారు కమల్ హాసన్ తో పోల్చారు సత్యదేవుని. సో వర్తేనా? వర్తే. కమల్ హాసన్ ఇది ఒక ఎప్పుడు వచ్చే రొటీన్ కమర్షియల్ ఎలివేషన్స్ ఫైట్స్ మూవీ అయితే కాదు. ఇది ఒక డిఫరెంట్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక స్టోరీ బేస్డ్ మూవీ. ఇది ఒక మైండ్ గేమ్, ఒక పేషెంట్ అని. బట్ కొద్దిగా పేషెన్స్ అయితే ఉండాలి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి అర్థం కదా పేషెంట్ వాడా మనమా అనేది. బట్ మ్యూజిక్ వైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అరే కొత్త రకమైన సినిమా చూస్తున్నాము, ఎప్పుడు రొటీన్ సినిమా చూస్తున్నాడు అని అయితే అనిపించదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చే సోల్ ఆఫ్ ద మూవీ. సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ 20 minutes వచ్చేటప్పుడు సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్న. అసలు కేర్ ఆఫ్ చెప్పడానికి ఎట్లా అయితే సర్ప్రైజ్ అవుతారు క్లైమాక్స్లో, ఇందులో కూడా అలాగే సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ చూస్తే హైలైట్ ఉంటాయి. బట్ ఇదైతే ఒక పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ హాఫ్ అయితే పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా చేంజ్ చేయడం వల్ల కూర్చోబెట్టాలనిపించింది. అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా గ్రిప్పింగ్ రావడం వల్ల కూర్చో. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అర్థం కాదు, పేషెంట్ వాడా సైకలాజికల్ లేక మనమా అనిపిస్తుంది. బట్ కాకపోతే కొన్ని తీసుకున్న థీమ్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ సినిమా కంటే ఎక్కువ మాట్లాడుకునేది ఏమైనా ఉంటే సత్యదేవ్ యాక్టింగ్. ఏ యాక్టర్ అయినా ఒక్కోసారి 2 సార్లు ప్రూవ్ చేసుకుంటాను. సత్యదేవ్ ప్రతి సినిమా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటున్నాను. నేను నువ్వు ఇంతకంటే బాగా చేయవనుకున్నాను, ప్రతిసారి ఈ ప్రూవ్ మీ రాంగ్ అన్నట్లు చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే. అంటే ఇప్పుడు ఆ కమల్ హాసన్ ఈజ్ ఎ లెజెండ్. ఆ టైమ్ ఆఫ్ లో ఆయన లెజెండ్. ఇప్పుడు కంపారిజన్ పక్కన జనరేషన్ మారే కొద్దీ ఎవరో కొత్త కమల్ హాసన్ కానీ ఎవరో కూడా వస్తారు. ఆ స్థాయి రాకపోచుకొని దాదాపు వెళ్ళొచ్చు, కొన్ని సినిమాలు వస్తే దాటొచ్చు కూడా, అవేం చెప్పలేం. ఇదైతే దాదాపు స్థాయికి వెళ్ళినట్టు ఆయన యాక్టింగ్ అయితే. క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, 4-5-6 క్యారెక్టర్లు ఉన్నాయి, దాంతో నడిపించేస్తారు. అది సర్ప్రైజ్ అయ్యాను నేను, బాగానే అనిపించింది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూడకుండా వచ్చాను. సినిమా ట్రైలర్ చూస్తే ఎక్స్పీరియన్స్ పెట్టేసుకుంటున్నానని ట్రైలర్ చూడకుండా వచ్చాను. సో సినిమా వెంకటేష్ గారు మహా క్యారెక్టర్ అయితే సరదాగా వచ్చింది. ఆయన వచ్చిన కాసేపు మాత్రం చాలా బాగానే అనిపించింది. బట్ మిగతా కొన్ని క్యారెక్టర్స్ కూడా, ఆ పనమ్మ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. హీరో తర్వాత నాకు నచ్చిన అచ్చమ్మ, హీరో క్యారెక్టర్ తర్వాత నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదంటే అచ్చమ్మ క్యారెక్టర్. తన నడిచే విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు కంగారు పడే ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు ఇందులో స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా. సో ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇది అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు. ఇదే సినిమా కనుక మన మలయాళం వస్తే చూస్తారు, లేకపోతే హాలీవుడ్లో తెలిసి క్రిస్టోఫర్ నోలన్ కాన్సెప్ట్ అంటారు. నాకైతే ఇది క్రిస్టోఫర్ నోలన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే అనిపించింది. బట్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా పేషెన్స్ ఉండాలి, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను 3.5 ఇస్తాను. క్లైమాక్స్ సూపర్ గా తీసాడు. పాటలు అన్ని కూడా, అమ్మాయి కూడా తను హీరోయిన్, తను కూడా చాలా బాగా చేసింది. సత్యదేవ్ క్యారెక్టర్ నెంబర్ 1 గా అనిపించింది. దాన్ని మించింది లేదు ఇక. చాలా బాగుంది. బాహుబలి లాగా ఉంది సినిమా. అంత మంచి సినిమా అసలు. సత్యదేవ్ చాలా బాగా చేశాడు, సూపర్. కొంచెమే కానీ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ మొత్తం సూపర్. It's the best movie we have ever seen. He has done something special action. He's a chala bagu. Everything. Maha Venkatesh Maha mottam performance mottam చూపించారు. అంటే కొంతమంది లాగ్ 2.5 hours ఉంది సినిమా, అదంతా లేదు అని అంటున్నారు. See, opinion differs. I liked it thoroughly. I like it. He is reaching that stage. He is reaching that level. సినిమాలో బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ ఏమైనా ఉన్నాయా?